हो गया दूर से काम सो गए ना ओके थैंक यू ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మన స్థానిక 11వ వార్డులో దాదాపుగా 40 కుటుంబాలు పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గత 50 సంవత్సరాల నుంచి కేవలం ఒక 2-3 నాయకులే పరిపాలించినారు. ఇప్పటికీ వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి, వీళ్ళు ఏం చేశారనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందమ్మా ఈరోజు. ఎందుకంటే ఎలక్షన్లు వస్తాయి, వాళ్ళు 500-1000 రూపాయలు ఓటుకి ఇస్తారు. తర్వాత ప్రొద్దుటూరుని గుత్తకు తీసుకుంటారు, భూమి తీసుకుంటారు, సంవత్సరానికి ఎంతో కొంత గుత్త ఇస్తారు. దాంట్లో పండుకునేదంతా రైతులు తీసుకుంటారు. అలాగే ప్రొద్దుటూరును ఒక వ్యాపార వ్యవస్థ ఎలా తయారు చేశారు ఇక్కడ ఉన్నవాళ్ళ నాయకులు. 500-1000 రూపాయలు మనకు ఓట్లు ఇచ్చేయడం, ఆ ఓట్లు వేయించుకోవడం, గెలిచడం, తర్వాత వారి వ్యాపార కలాపాలు నిర్వహించుకుంటూ మున్సిపాలిటీలో డబ్బులు సంపాదించుకునే విధంగా ఈ రోజు వాళ్ళు పరిపాలన చేస్తా ఉన్నారు. ఏం చేస్తారు మన నాయకులు? 50 సంవత్సరాల నుంచి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయలేకపోయినారు, దోమలను నియంత్రించలేకపోయినారు, ట్రాఫిక్ సమస్యలు వీళ్ళు నియంత్రించలేకపోయినారు. ప్రొద్దుటూరు ఒక మెడికల్ కాలేజ్ రాలేదు, ఒక నూతన ఇంజనీరింగ్ కాలేజ్ రాలేదు, ఒక పరిశ్రమ రాలేదు. ఏమొచ్చిందంటే వీళ్ళ ఆస్తులు వచ్చినాయి. 100,000 కోట్ల ఆస్తులు సంపాదించుకుంటా ఉన్నారు. మన జీవితాలు ఇలాగే పొద్దున్న చూస్తే కాలువలో నుంచి పూడికలు తీసి రోడ్ల మీద వేస్తారు, మళ్ళీ అవే పూడికలు మళ్ళీ కాలువలో పోతాయి, మళ్ళీ అవి వచ్చి తీస్తారు. ఇదే ప్రక్రియ. నిన్న ఒక నాయకుడు మాజీ ఎమ్మెల్యే గారు చెప్తారు, నేను టీడీపీ పార్టీ గోరి కడతా అని చెప్తాను ఆయన. ఈ సందర్భంగా మీ తరఫున నేను ఆయన ప్రశ్నిస్తా ఉన్నాను, అయ్యా మీరు గోరీలు కట్టడము సమాధులు కట్టడం తర్వాత కట్టుకుంటారు, కానీ ప్రొద్దుటూరు ప్రజలకు మీరు ఏం చేశారో సమాధానం చెప్పండి. గత 50 సంవత్సరాల నుండి మనం చూసుకుంటే ఒక ఆయన దాదాపుగా 30 సంవత్సరాలు, ఇంకొక ఆయన 10 ఏళ్ళు, లింగారెడ్డి అంటే ఇంకొక ఆయన 5 ఏళ్ళు. ఆయన ఇప్పుడు ప్రభుత్వం లేదు, జిల్లాలో ఒకే ఆయన ఎమ్మెల్యే. ఆయన హయాంలో ఏం పెద్దగా ఆయన కూడా అవకాశం ఉండేది కాదు గెలిచనీకి. ఈ సందర్భంగా రాజవోలు శివప్రసాద్ రెడ్డి గారి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు, మీరు గత ఎన్నికల్లో సంవత్సరానికి 500 కోట్లు అంటే 5 సంవత్సరాల్లో 2,500 కోట్లతో నేను ప్రొద్దుటూరు అభివృద్ధి చేస్తా అన్నాడు ఆయన. తెచ్చింది ఎంతమ్మా తెలుసా? ఒక 20-30 కోట్ల కంటే ఎక్కువ లేదు. ఆలోచించండి, ప్రభుత్వం దగ్గర నుంచి 2,500 కోట్లు తీసుకొస్తా అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆయన 8 అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు. కేవలం అంతే అభివృద్ధి చేసింది కేవలం ఒక నూతన కూరగాయల మార్కెట్ అని చెప్పి, అది కూడా అరకొర అని చెప్పి అది కూడా ఆగిపోయింది. చేస్తారు ఆపేస్తారు, చేస్తారు ఆపేస్తారు, ఎవరికి పట్టలేదమ్మా. ఇదంతా ప్రొద్దుటూరు అభివృద్ధి చెందాలన్నా, ప్రొద్దుటూరుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావాలన్నా, ప్రొద్దుటూరు ప్రజలకు దోమలు లేకుండా, అలాగే కుక్కల బెట్ట లేకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రొద్దుటూరు ఒక మంచి అభివృద్ధి చెందాలంటే, పరిశ్రమలు రావాలంటే, ఆ హాస్పిటల్ మనకు బాగుండాలంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం అమ్మా. ఈ సందర్భంగా ఇంకో విషయం తెలియజేస్తున్నాను, స్థానిక పార్టీలు ఎలాంటివి అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాంటివి. కేవలం వీళ్ళ స్వలాభాల కోసమే వీళ్ళు పనిచేస్తారు. కేంద్ర పార్టీలు అంటే వైసీపీ అలాగే టీడీపీ. ఈ కేంద్ర పార్టీలో వీళ్ళొక వ్యాపారంలో మలుచుకుంటారు, వీళ్ళకు డబ్బులు వస్తే దాన్ని తగ్గట్టు వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ జాతీయ పార్టీలో అలా ఉండదమ్మా. విధి విధానాలు, ప్రజా సంక్షేమం, ప్రజలకు తన మన పేద లేకుండా, పేదవాళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. మీరు రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఓటేయండి. స్థానిక సంస్థల్లో
కాంగ్రెస్ పార్టీ ఓటు వేయండి. మీకు అందుబాటులో ఉండే నాయకుడు, మీకు అందుబాటులో మీ పనులు వినే వాళ్ళకు ఓటు వేయండి. ఎవరో ఎక్కడి నుంచి వచ్చి ఏం చేయడం మనకు ఎవరు రోజు కనిపిస్తున్నాడు. ఆఫీసులో మనకేమైనా పని పడితే ఎక్కడికైనా పోతే ఎవరు ఉంటారంటే కాంగ్రెస్ పార్టీ ఉంటారు. 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాం. ఇప్పుడే కాదు, నేను చెప్పడం కాదు, గత 8 సంవత్సరాల నుంచి ఇస్లాంపూర్ మసీద్ దగ్గర ఆఫీస్ పెట్టుకొని ఏ ఒక్క చిన్న మనిషి వచ్చినా అది ఏ సమస్య కానీ నేను వచ్చి వాళ్ళకు ఆ సమస్యను తీర్చే విధంగా నేను పనిచేస్తున్నాను. రాబో రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అన్న పోటీ చేస్తాడు. ఈ వార్డులో అన్నను గెలిపించాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.